సార్ మీరు స్టార్ట్ అయిన టైం, దొంగిలించబడ్డ ఏరియా, మిగతా డీటెయిల్స్ అన్నీ ఓకే. బట్ కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు డిక్కీ ఓపెన్ చేసి ఒకరు డబ్బు దొంగిలించారంటున్నారే, అదే నమ్మశక్యంగా లేదు. మీ కార్ నేను చూడాలి. బండి మూమెంట్ లో ఉన్నప్పుడు డిక్కీ నుంచే సౌండ్ వచ్చింది. కార్లో ఏం జరిగింది తిరిగి చూసేసరికి బ్యాగ్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక చిన్న స్క్రాచ్ కూడా లేకుండా పక్కగా రన్నింగ్ లోనే కొట్టేశారు. రియల్లీ గ్రేట్ జాబ్. ఏంటి గ్రేట్ జాబా? ఒకడు నా డబ్బు కొట్టేశాడని నేను వర్రీ అవుతుంటే వాడు సూపర్ గా కొట్టేశాడని నా దగ్గర గొప్పగా చెప్తున్నావా? తన టాలెంట్ ని చూసి పొగడకుండా ఉండలేకపోతున్నా. తను అనుకున్నట్టు డిక్కీని ఓపెన్ చేయడానికి రిమోట్ బాంబ్ ని, అలారం కొట్టకుండా ఉండటానికి PLCలో ఫ్యూజ్ పోయేట్టు సెట్ చేశారు. కానీ ఫ్యూజ్ ప్లాన్ ఫెయిల్యూర్ అయింది. అందువల్లే మీ అబ్బాయికి డబ్బు పోయిన సంగతి అక్కడే తెలిసిపోయింది. లేదంటే గురువు గారికి హైదరాబాద్ వచ్చాక తెలుసుండేది. టెక్నికల్లీ స్ట్రాంగ్ గా ఉన్నవాడే ఇంత డీటెయిల్ గా దొంగిలించగలడు. అలాగే ఎన్నో ఏళ్లగా దొంగిలించే వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలరు. ఇది బిజినెస్ పోటీ అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే మీ బిజినెస్ ని లాస్ చేయాలనుకుంటే తను వేరే రకంగా ప్లాన్ చేసి ఉండేవాడు. మీ గురించి ఏం తెలియని వాడే ఈ డబ్బు కొట్టేసి ఉండాలి. చాలా తెలివిగా చేశాడు. ఖచ్చితంగా వాడు మన డిపార్ట్మెంట్ కి ఏదో ఒక సమస్య తీసుకొస్తాడు. వాణ్ణి ఏ రూట్ లో వెళ్ళి పట్టుకుంటానో తెలియదు. బట్ వి విల్ క్యాచ్ హిమ్ సూన్. దియా ఏంటి ఇలా వచ్చావు? కేసు విషయంగా వచ్చాను. ఓ అలాగా, సరే సరే. సార్ ఆ రోజు పార్సల్ కోచ్ లో వచ్చిన అన్ని అడ్రస్ చెక్ చేశాను సార్, అంతా కరెక్టే. ఇది ఒకటే సార్ బాకీ. ఫేక్ అడ్రస్. గ్రేట్ ఎస్కేప్ సార్. స్టేషన్ లో ఉన్న CCTV ఫుటేజ్ ఓకే సార్, చూసేస్తాను. రైట్ అవే. జూమ్ ఇన్ చేయండి. CCTV ఫుటేజ్ చూస్తే నువ్వే ఆ పార్సల్ తీసుకెళ్లి డెలివరీ చేసావు. ఇంతకు ముందు ఎవరికైనా ఇలా డెలివరీ చేసావా? లేదు సార్. వాడు ఎలా ఉన్నాడు? అతను హెల్మెట్ వేసుకుని మొహం అంతా మూసేసుకున్నాడు సార్. సార్ CCTV ఫుటేజ్ చెక్ చేసిన దాంట్లో క్విజ్ పోర్టల్ మూలింగానే డబ్బులు తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. వాడు వేసుకొచ్చిన బైక్ నెంబర్ ప్లేట్ కూడా ఫేక్ సార్. ఆ పోర్టల్ పిలిచి విచారించాను సార్. వాడికి వీడికి ఎటువంటి సంబంధం లేదు సార్. అక్యూజ్డ్ ఏ రూట్ లో ట్రావెల్ చేసాడో ట్రాక్ చేయండి. ఓకే సార్.